सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 114వ పేజీ क्षेम इति वाचीं योगक्षेम इति प्राणापानयोः कर्मेति हस्तयोः गतिरिति पादयोः विमुक्तिरिति पायौ इति मानुषी समाज्ञाः ఈ అనువాకంలో ఉపనిషత్తు రెండు ఉపాసనల గురించి చెప్తున్నది. మొదటిది ఆధ్యాత్మ ఉపాసనం, తర్వాత మంత్రంలో అధిదైవిక ఉపాసనం అన్న. ఇందులో 6 ఉపాసనాలు చెప్పబడినాయి. మొదటిది క్షేమ ఇతి బ్రహ్మ ఉపాసీత అన్నారు. మొదటి ఉపాసనం అధ్యాత్మ ఉపాసనం. అందులో మొదటిది క్షేమ. క్షేమం అంటే తెలుగులో కూడా మనం క్షేమమే అంటాం. ఆ క్షేమమే బ్రహ్మం అని ఉపాసన చెయ్యి అని అర్థం. దేని యందు? మన వాక్కునందు. వాక్కు క్షేమం అని బ్రహ్మని వాక్కునందు ఉపాసన చెయ్యాలి. క్షేమం అనేటువంటిది భావన. ఆలంబనం వాగింద్రియం. వాక్కు అంటే వాగింద్రియం మీద, వాచి అంటే వాగింద్రియం మీద. వాగింద్రియం మీద బ్రహ్మని క్షేమముగా తలచి ఉపాసన చేయాలి. అందుకని మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మనకి క్షేమం, అందరికీ క్షేమం. మాట జారామనుకోండి, మనకు క్షేమం కాదు, అవతల వాళ్ళకి క్షేమం కాదు, కుటుంబానికి క్షేమం కాదు. కనుక ఈ ఉపాసన చేస్తే మనం ఎప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడేది మనకు మంచిదిగాను, అవతల వాళ్ళకి మంచిదిగాను ఉండాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. ప్రియంగా మాట్లాడాలి. ప్రియం ఎప్పుడు కూడా క్షేమాన్ని కలిగిస్తుంది. సత్యము క్షేమాన్ని కలిగిస్తుంది. కనుక అప్రియంగా మాట్లాడితే క్షేమం కాదు ఎప్పుడు కూడా. కనుక అందుకని చూడండి, క్షేమ ఇది వాచి అని బ్రహ్మాన్ని నాలుక మీద, ఆ రసనేంద్రియం మీద క్షేమంగా తలచి భావించి చేయాలి. ఉపాసన అంటే అదే కదా. నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన ఉపాసన అన్నారు. ఉపాసన అంటే ఏమిటి? సమీపే ఆసనం. మన మనస్సుని భగవంతుడికి సమీపంలో ఉంచడమే ఉపాసనం. ఉపాసన అంటే అంటే సమీపం, ఆసనం అంటే దగ్గరగా. ఉపాసకుడు ఏం చేస్తాడు? తన మనస్సుని భగవంతుడికి దగ్గరగా ఉంచుకుంటాడు ఎప్పుడు. అది ఉపాసకుడి యొక్క లక్షణం. కనుక ఉపాసన అనేటువంటిది, వాక్ అనేటువంటిది నికృష్ట వస్తువు. ఇది నాలుకే కదా, జింహ. ఉత్కృష్ట భావన, క్షేమం అనేటువంటి ఉత్కృష్ట భావనను ఇక్కడ మనం భావిస్తాం. భావించడం వల్ల మనకు క్షేమం. నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన, అది మొదటి ఉపాసనం. రెండవది యోగక్షేమ ప్రాణాపానయోహో. యోగక్షేమం అనేటువంటిది భావన.
లభించినటువంటి దాన్ని పొందాలనుకోవడం యోగం, పొందిన దాన్ని రక్షించుకోవాలనే భావన క్షేమం, యోగక్షేమం. ఈ యోగక్షేమాలని దేని మీద ఆలంబనంగా చూసుకోవాలి? ఆలంబనం ఏమిటి? ప్రాణ అపానయోహో, గాలి వదలడం, గాలి తీసుకోవడం. ప్రాణ అపాన అన్నారు. ఈ రెండింటిని మనం గాలి తీసుకునేటప్పుడు, గాలి వదిలేటప్పుడు గాలిని మనం గమనిస్తాం చూసారా? ఆ గమనించేటప్పుడు ఏం గమనించాలి? ఉపాసన చేసేటప్పుడు ఈ ప్రాణం, గాలి తీసుకోవడం, గాలి వదలడం, ఇదంతా కూడా నాకు యోగాన్ని, క్షేమాన్ని ఇస్తున్నది, ఈ బ్రహ్మమే అని భావన చేయాలి. యోగం, క్షేమం. మనకు అసలు గాలి తీసుకుంటున్నామనే సంగతే గుర్తుండదు, గాలి వదులుతున్నామని అంతకంటే గుర్తుండదు. ఎప్పుడన్నా మెట్లెక్కినప్పుడు గాలి తీసుకోవడం కష్టం అనిపిస్తే అప్పుడు తెలుస్తుంది మనకు మనం గాలి తీసుకుంటున్నామని. ప్రాణ అపానయోహో, ప్రాణ అపానముల యందు యోగక్షేమమని అనుకొని బ్రహ్మం యోగక్షేమమని తలచి భావించి ఉపాసన చెయ్యి అన్నారు. ధ్యానం చెయ్యి అని అర్థం. ఉపాసన అంటే ధ్యానం. అదేవిధంగా హస్తయోహో కర్మ ఇది బ్రహ్మ ఉపాసీత. బ్రహ్మ అనేటువంటిది అంతటా మనం ఉపయోగించాలి. బ్రహ్మ ఉపాసీత, మొదటి ఉపాసనకి బ్రహ్మ ఉపాసీత అని చెప్పుకోవాలి. రెండవ దానికి కూడా యోగక్షేమ ఇది బ్రహ్మ ఉపాసీత. తర్వాత కూడా హస్తయోహో కర్మ ఇది బ్రహ్మ ఉపాసీత. కర్మ హస్తయోహో బ్రహ్మ ఇది ఉపాసీత అన్నారు. అయం మే హస్తో హయం మే భగవన్ రుద్రంలో వస్తుంది. ఇట్లాగే మన చేతులు, కాళ్ళు, చెవులు అన్నీ కూడా భగవంతుడి స్వరూపమే అని ఆ భావనతో చేయాలి. బ్రహ్మ ఉపాసీత. ఇది 3. మనం చేసే పనులన్నీ కూడా కర్మ అంటే పనులు. కర్మ చేసేది ఎవరు? చేతులే కదా. కనుక ఆ చేతులు కూడా కర్మ చేసేటటువంటి చేతులు ఆలంబనం. కర్మ అనేటువంటిది భావన, అది బ్రహ్మమే. మనం చేసే ప్రతి పని బ్రహ్మమే అని భావించాలి. చేతులు ఏ పని చేస్తున్నా కూడా బ్రహ్మమే చేస్తున్నదనే భావన. హస్తయోహో. తర్వాత గతిరితి పాదయోహో ఇది బ్రహ్మ ఉపాసీత. పాదం అంటే కాళ్ళు, గతి అంటే నడక, గమనం. మనం నడిచే నడక కూడా ఎవరు చేస్తున్నారు? కాళ్ళు చేస్తున్నాయి. ఇది ఆలంబనం. కాళ్ళకి ఉన్నటువంటి గమనం అనేటువంటిది, గతి అనేటువంటిది బ్రహ్మ అని భావించి ధ్యానం చెయ్యి అన్నారు. కనుక నడక కూడా మనం నడుస్తున్నది కాదు, అది బ్రహ్మశక్తి. అది కనుక ఆ బ్రహ్మశక్తిని కాళ్ళు పనిచేయిస్తున్నాయి. అట్లా కాళ్ళ ద్వారా జరుగుతున్నది అది. పాదయోహో బ్రహ్మ ఇది ఉపాసీత. అంటే బ్రహ్మం మన గతి రూపంగా మనకు లభిస్తున్నాడు కాళ్ళ ద్వారా అని అర్థం. బ్రహ్మ గతి రూపంగా, నడక రూపంలో మనకు లభిస్తున్నాడు. కాళ్ళు లేకుండా నడక ఉంటుందా? కనుక బ్రహ్మ ఎలా తెలుస్తున్నాడు మనకు, ఎలా ఉపలబ్ధి మనకు బ్రహ్మ లభిస్తున్నాడు ఇప్పుడంటే నడక ద్వారా అన్నాడు. నడచేది బ్రహ్మమా కాళ్ళ? కాళ్ళ ద్వారా బ్రహ్మము నడుస్తున్నాడు. అర్థమైందే? ఆ విధంగా భావన చెయ్యాలి. తర్వాత ఇది 4వది. 5 విముక్తిరితి పాయౌ. పాయౌ అంటే విసర్జనేంద్రియం. విసర్జనేంద్రియమే కాదు, శరీరంలో ఉన్న మలం వచ్చే భాగాలన్నీ కూడా విసర్జనేంద్రియాలే. చర్మం కూడా విసర్జనేంద్రియమే. అందులో నుంచి మలినాలు వస్తున్నాయి కదా, చెమట అంతా వస్తుంది కదా, కాబట్టి ఇది కూడా విసర్జనేంద్రియమే. కళ్ళల్లో నుంచి, చెవుల్లో నుంచి, ముక్కులో నుంచి ఇవన్నీ కూడా రకరకాల మలినాలు బయటకు వస్తున్నాయి కదా. పాయౌ విముక్తి అన్నారు. అందుకనే మలినం బయటికి పంపించినప్పుడు విముక్తి మనకు. మలినం లోపల ఉందనుకోండి,
ఆ, అనారోగ్యం ఏర్పడుతుంది, మనసుకు భారం, శరీరానికి భారం. అందుకని చెమట పడితే మంచిదంటారు. ఏదైనా మలినాలన్నీ బయటకు వస్తూ ఉంటే అది ఆరోగ్యం, మలినాలు బయటికి రాకపోతే అనారోగ్యవంతుడు అని అర్థం. కనుక పాయం విముక్తి అన్నారు. ముక్తి అంటే రిలీజ్ అని అర్థం. విముక్తులం అయిపోయినా అన్నాం. విముక్తులం అంటే ఏమిటి? మలినాన్ని నుంచి విముక్తి అని అర్థం. విముక్తి అని బ్రహ్మ ఉపాసీత 5. తర్వాత 6వది మానుషీ సమాజ్ఞా. 6వది మెడిటేషన్ కాదు, ఇవన్నీ కూడా 5 ధ్యానాలు. 6వది ఏమీ లేదు ఇందులో, పక్క మంత్రంలో వస్తుంది, కానీ అది అక్కడ చదువుతాం గనక అది ఈ నెంబర్ వేసి ఉంచుకోండి. అక్కడ చెప్పినప్పుడు ఇక్కడ రాసుకోండి. ఆ మంత్రం చదివినప్పుడు ఇక్కడ అధ్యాత్మ ఉపాసన దైవీ ఉపాసనలోకి వెళ్ళిపోయింది. మరి ప్రింటింగ్ మిస్టేక్ లేదా ఉపనిషత్తే కావాలని చెప్పిందో మనం గుర్తు చేసుకుంటామా లేదా అని అది చెప్పినప్పుడు అక్కడ రాసుకుందరు. కానీ 6వది సమాజ్ఞాహ అన్న ఉపాసనములు అని అర్థం. ఇది మానుషీ సమాజ్ఞాహ. ఇవన్నీ కూడా ఈ విధంగా మానుషి అంటే అధ్యాత్మం, ఆధ్యాత్మం మనుష్య సంబంధి మానుషి, మనుష్యుడికి సంబంధించినవే కదా ఈ కాళ్ళు, చేతులు, వాక్కు, ఇవన్నీ కూడా మనిషికి సంబంధించినవి కనుక మానుషీ సమాజ్ఞా ఉపాసనలు. ఫ్యాకల్టీ అంటారు ఇంగ్లీష్లో, చూసారా? ఫ్యాకల్టీ మెంబర్స్. ఫ్యాకల్టీ అంటే ఏమిటి? ఆ సబ్జెక్ట్, ఆ డిపార్ట్మెంట్. కనుక వాచి డిపార్ట్మెంట్ అంటే క్షేమం, చేతుల డిపార్ట్మెంట్ కర్మ, కర్మ యొక్క డిపార్ట్మెంట్ చెయ్యి. లేకపోతే ఫిజిక్స్ డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఆ లెక్చర్స్ వాళ్ళ రూమ్లో కూర్చుంటారు కదా, అదేవిధంగా ఇవన్నీ కూడా లోకస్ అన్నమాట, రూములు. చేతులు, కాళ్ళు. ఫ్యాకల్టీ ఏమిటి? చెయ్యడం, నడవడం, ఇవంటి ఫ్యాకల్టీ. వాకింగ్ ఫ్యాకల్టీ, టాకింగ్ ఫ్యాకల్టీ, ఇవన్నీ కూడా ఎక్స్క్రిషన్ ఫ్యాకల్టీ. ఇవన్నీ ఉండడానికి వాటికి చోటు ఏమిటంటే కాళ్ళు, చేతులు, నాలుక. ఆ గోలకాల్లో ఉండి పని చేసేటప్పుడు అవి పనిచేస్తూ ఉంటాయి. అది ఒక్కొక్క ఇంద్రియం చెప్పి, కర్మ ఇంద్రియం, జ్ఞాన ఇంద్రియాలు చెప్పి, ఆ ఇంద్రియాల్లో ఆ గమన శక్తి, కర్మశక్తి, వాక్ శక్తి అన్నీ ఉన్నాయి కనపడకుండా. ఇంద్రియ శక్తి కనపడకుండా ఉంటుంది, గోలకాలు కనపడతాయి. చేతులు కనపడుతున్నాయి కదా, చేసే పని అనేటువంటిది శక్తి, కర్మ అనేటువంటిది దాగి ఉంటుంది అందులో. నడక అనేది కూడా నడిస్తేనే నడక తెలుస్తుంది, కానీ నడక శక్తి అంటారు. గమన శక్తి, వాక్ శక్తి, విసర్జన శక్తి. కనుక ఆ శక్తి అనేటువంటిది ఫ్యాకల్టీ. ఆ శక్తి ఎందులో అయితే ఉంటుందో అది డిపార్ట్మెంట్ రూమ్ అన్నమాట, లోకస్ అంటారు. కనుక ఒక్కొక్క లోకస్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూర్చొని ఉంది. ఇప్పుడు మీ చెవులు వింటున్నాయి కదా, వినడం అనేటువంటిది ఫ్యాకల్టీ. లోకస్ ఏమిటి? చెవులు. కళ్ళేం చేస్తున్నాయి? చూస్తున్నాయి. చూడడం ఒక ఫ్యాకల్టీ, సీయింగ్ ఫ్యాకల్టీ అంటారు. ఆ సబ్జెక్ట్, దీనికనే సబ్జెక్టివ్ మెడిటేషన్ అంటారు దీన్ని. సబ్జెక్టివ్ మెడిటేషన్ అంటే వ్యక్తికి సంబంధించినది అని అర్థం. వ్యక్తికి సంబంధించినది అయితే సబ్జెక్టివ్ అని అర్థం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో. కర్త, కర్మ, ఆబ్జెక్ట్. కర్త చేసేవాడు కనుక ఇవన్నీ నాకు సంబంధించినవి కనుక కర్త కనుక సబ్జెక్టివ్ మెడిటేషన్. తర్వాత మంత్రం ఇంతవరకు క్రిందటి వారం చూసాం. తర్వాత మంత్రం చదువుతాం. అథ దైవీం తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు పశుషు జ్యోతిరితి నక్షత్రేషు
ఇరితి నక్షత్రే ప్రజాతిరమృతమానందం ఇత్యుపస్థే సర్వమిత్యాకాశే ఇక్కడ 3 బాహ్య ఉపాసనాలు చెప్పబడుతున్నాయి. దైవీ ఉపాసనములు. దైవీ అంటే అగ్ని, వాయు, బయట బాహ్యమైనటువంటి దేవతలకు సంబంధించినవి దైవీ. అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, సూర్యదేవుడు, నక్షత్ర దేవతలు, చంద్రదేవతలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కలిపి దైవీ అంటారు. వాటి మీద కనుక ఉపాసన చేస్తే దైవీ ఉపాసన అన్నారు. మొదటిది తృప్తి ఇది వృష్టౌ దైవీ ఉపాసనం. అథ దైవీ అన్నారు. అథ దైవీ అంటే ఇప్పుడు ఈ మానుష ఉపాసనలు అయిన తర్వాత అథ ఇప్పుడు చెప్పబోయేదేమిటి? అథ అంటే ఆధ్యాత్మిక ఉపాసన అనంతరం. తరువాత అంటాం చూసారా, తెలుగులో మనం, సంస్కృతంలో అథ అంటారు. తెలుగులో తర్వాత, సంస్కృతంలో అథ. అథ అంటే తరువాత. తరువాత అంటే దేని తరువాత? ఆధ్యాత్మిక ఉపాసనల తరువాత, మానుషీ సమాజ్ఞా తరువాత అని అర్థం. అథ అనంతరం దైవీ, దైవ సంబంధీ దైవీ అన్నారు. దైవ్య అన్నారు. దేవతలకు సంబంధించినటువంటి అని అర్థం. దేవతలకు సంబంధించినటువంటి ఏమిటా ఉపాసన? మొదటిది వృష్టౌ తృప్తి ఇది బ్రహ్మ ఉపాసీత. వృష్టౌ వర్షమునందు, వృష్టి అంటే వర్షం, వర్షమునందు తృప్తి అన్నరూపేణ బ్రహ్మ ఉపాసీత అని అర్థం. బాగా వర్షం పడినప్పుడు మనకేమిటండి వస్తాయి? ధాన్యం, పండ్లు, కాయలు ఇవన్నీ వస్తాయి. వృష్టి వల్ల సమృద్ధి వస్తుంది కదా. బాగా వర్షాలు పడితే సమృద్ధి. సమృద్ధి అంటే బాగా ఆహారం లభిస్తుంది అని అర్థం. ఆహారం బాగా లభిస్తే మనిషికి తృప్తి అని అర్థం. కనుక వర్షం పడడం వల్ల, ఆహారం లభించడం వల్ల, దానివల్ల మనకు తృప్తి లభిస్తుంది. కనుక ఈ తృప్తి అనేటువంటిది ఎవరు? బ్రహ్మ అని ఉపాసన చెయ్యి అన్నారు. అతృప్తి బ్రహ్మ కాదు. తృప్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ బ్రహ్మంలోనే బ్రహ్మాన్ని తలుచుకుంటూ ఉన్నారని అర్థం. కనుక వర్షం కోసం కూడా వాళ్ళు యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. కారణం ఏమిటి అంటే వర్షాభావం అనావృష్టికి కారణమైతే, అనావృష్టి వల్ల అసంతృప్తి ఏర్పడితే, అసంతృప్తి వల్ల అరాచకం ఏర్పడితే, అరాచకం వల్ల ఎవరు ఉపాసనలు చేస్తారు, ఎవరు ధ్యానాలు చేస్తారు? కనుక మనం ఉపాసన చెయ్యాలి అంటే తృప్తి కావాలి. తృప్తి కావాలి అంటే ఆహారం కావాలి. ఆహారం కావాలి అంటే వర్షం కావాలి. కనుక వర్షానికి తృప్తికి కనెక్షన్ ఇదంతా. ఇప్పుడు చెప్పిందంతా ఏంటి అర్థం? వర్షానికి తృప్తికి సంబంధం తెలిసింది కదా. ఇప్పుడు మనకి ఎలా తృప్తి వస్తుందంటే ఆహారం లభిస్తేనే. ఆహారం ఎలా లభిస్తుంది? వర్షం వల్ల లభిస్తుంది. కాలే వర్షతు పర్జన్య. సరి అయిన కాలంలో సరి అయిన వర్షం రావాలి. అకాల వర్షం వస్తే కుంభవృష్టి వస్తుందనుకోండి, అతివృష్టి అంటారు దాన్ని. అతివృష్టి, అనావృష్టి. అతివృష్టి అయినా కరువు కాటకాలు వస్తాయి. అతివృష్టి అయితే ఏమిటి? వచ్చిన పండినవన్నీ పోతాయి. ఆంధ్రాలో చూస్తున్నాం కదా మనం. పాపం పండితే పంటలు కూడా పండి పోతాయి. కనుక భూమాత కూడా భరించలేదు పాపాన్ని. అనావృష్టి, అతివృష్టి ఇవన్నీ కూడా
పాపం చేస్తూ ఉంటే ఆ భూమి మీద అట్లా పడుతూ ఉంటాయి. పండినంత మాత్రాన నోటి వరకు రావాలి కదా, అది పొలంలోనే పోతే ఎట్లా? కనుక ఎంతమంది రైతులు మరణిస్తున్నారు, ఆహారం నోటికి అందక ఎంతమంది రైతులు మరణిస్తున్నారు. కనుక పాపం అనేటువంటిది అధర్మం. అధర్మం అనేటువంటిది ఆ ప్రకృతినే విజృంభింపజేస్తుందన్నమాట. అందుకని కాలే వర్షతు పర్జన్య. పర్జన్య వర్షం అనేటువంటిది కాలే వర్షతు, వర్షాకాలంలో వర్షం. ఆ సీజన్కి వచ్చినట్లుగా శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు అన్నారు. కనుక ఆ వర్షాలు ఆ టైంకి రావాలి. వస్తే ఏమవుతుంది? కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. పృథివీ సస్యశ్యామలంగా ఉంటుంది. దేశోయం క్షోభరహిత. దేశంలో క్షోభ అనేటువంటిది ఉండదు. అయితే ఏంటి? బ్రాహ్మణ సంతు నిర్భయా. మంచి వాళ్ళందరూ, బ్రాహ్మణులంటే మంచి హృదయం కలవారు, మంచి మనస్సు కలవారు, గొప్పవారందరూ కూడా ధైర్యంగా భయం లేకుండా ఉండుగాక అని అర్థం. అందుకని వర్షం మీద ఎన్ని ఆధారపడి ఉన్నాయో చూసారా? వర్షాన్ని ఎప్పుడు చేదరించుకోకూడదు. వర్షం వస్తే చేదరించుకోవడం కానీ, ముసురు పడితే చేదరించుకోవడం కానీ అలా చేయకూడదు. ఇంకా వర్షం వస్తూ ఉంటే ఆహ్వానించాలి. వర్షం వచ్చేటప్పుడు ఆహ్వానించాలి. మనం ఆహ్వానించి ఆదరంతో ప్రేమతో దాన్ని ఆనందిస్తూ ఉంటే ఆ వర్ష దేవతకు కూడా ఆనందం. మనం చాలామంది ఏం చేస్తారు? విసుక్కుంటారు. ఒక సంవత్సరం వర్షం పడకపోతే రెండో సంవత్సరం తెలుస్తుంది. ఇప్పుడే తెలుస్తుంది మనకు ఈసారి నీళ్ళకి ఇబ్బంది అని. కనుక వృష్టి తృప్తి ఇది బ్రహ్మ ఉపాసీత. వృష్టౌ, వృష్టి ఎందంటే ఇది ఆలంబనం. వర్షం అనేటువంటిది ఆలంబనం. దాని ఎందు ఏ ఫ్యాకల్టీ? ఇప్పుడు తృప్తి అనేటువంటిది ఫ్యాకల్టీ. తృప్తికి కూడా ట్రాన్స్లేషన్ కావాలి, అనువాదం చేయాలి. తృప్తిని తెలుగులోనేగా తృప్తి కూడా అంటాం. అదే రెండవది విద్యుత్ బలం ఇది బ్రహ్మ ఉపాసీత. విద్యుతి అంటే ఆ మెరుపు వస్తుంది చూసారా ఆకాశంలో, మెరుపు. విద్యుతి అంటే మెరుపునందు, అది డిపార్ట్మెంట్. ఆ మెరుపునందు ఏమున్నదండి? బలం ఉన్నది, పవర్, శక్తి. ఎన్ని మెగావాట్స్ పవర్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుందో తెలుసా? ఒక్క మెరుపు నుంచి. ఒక మెరుపు తీగలో ఎంత ఎలక్ట్రిసిటీ, పవర్ అంటే అదే కదా. పవర్ హౌస్ అంటే ఏమిటి అర్థం? ఎలక్ట్రిసిటీ అన్నమాట. బలం, బలం అంటే పవర్, పవర్ అంటే ఎలక్ట్రిసిటీ. ఒక్క మెరుపు నుంచి ఎన్ని మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ వస్తుంది బయటికి తెలుసా? ఆ మెగావాట్స్ శక్తి ఎవరు అంటే బ్రహ్మం అని ఉపాసన చెయ్యి. అందుకని మెరుపు వచ్చినప్పుడు కూడా కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని కాదు, కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిస్తే కళ్ళు దెబ్బతింటాయి. కనుక ఆ మెరుపు వచ్చినప్పుడు ధ్యానించాలి. కనుక అది బ్రహ్మని ధ్యానించాలి. బలం అనేటువంటిది దాని యొక్క ఫ్యాకల్టీ. మెరుపు అనేటువంటిది గోళకం. గోళకం అనేటువంటి ఆ మెరుపులో బలం అనేటటువంటి శక్తి బ్రహ్మం. అంతా బ్రహ్మమే. మనం పాట పాడేటప్పుడు సర్వం బ్రహ్మమయం, అంతా బ్రహ్మమయం అని పాడతాం. ఇది చదివితే తప్ప తెలియదు కదా. ఇది చదివితే కానీ తెలియదు అంతా బ్రహ్మం అని, లేకపోతే ఎలా తెలుస్తుంది? రెండవది ఇది. మూడు, పశుషు యశః ఇతి బ్రహ్మ ఉపాసీత. పశుషు అంటే పశువులయందు, ఆవులు, గేదెలు, ఈ పశువులన్నీ కూడా పూర్వకాలంలో ఒక వ్యక్తి ధనవంతుడా కాదా నిర్ణయించాలంటే ఆయనకి ఎంత పశు సంపద ఉన్నది దాన్ని బట్టి తెలిసిపోతుంది. గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళకి చాలా ధనవంతులని వాళ్ళ అర్థం. అప్పుడు బ్యాంక్ డిపాజిట్లు బ్యాంకే లేదు కదా, బ్యాంక్ అవసరం లేదు. ఎందుకంటే ఇళ్లలోనే పెట్టుకునేవాళ్ళు, తలుపులు తీసి నిద్రపోయేవాళ్ళు.
కనుక బ్యాంకులతో సెక్యూరిటీ గార్డు, బ్యాంకు సేవింగ్స్, డిపాజిట్లు అక్కర్లేదు. ఇంట్లో ఒక గేదె ఉందంటే డిపాజిటే, ఆవు ఉంటే డిపాజిట్. అది యశస్సు అని అర్థం. యశః యశస్వీ భవతి అని అర్థం. యశస్సు గలవాడవుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఆయనకి. చాలా ఉన్నదండి. పాడి సంపద అంటారు చూసారా, గ్రామంలో పశు పాడి సంపద అన్నారు. ఎందుకంటే పాలు బాగా వృద్ధి చేస్తారు వాళ్ళు. పాలు అనేటువంటిది, క్షీరం అనేటువంటిది సమృద్ధికి చిహ్నం. ఎక్కడైతే ఎక్కువ పాలు, ఆఫ్రికాలోనో ఎక్కడో ఎక్కువ పాలుట వాడికి సముద్రంలో పారబోస్తారట పాలు, అన్ని పాలు. అందుకని ఆఫ్రికా నుంచి వచ్చే గేదెలు అన్నీ బలంగా ఉంటాయి చూసారా. ఇవన్నీ కూడా ఆవులు, ఇవన్నీ కూడా ఆఫ్రికాలో అంత ఎక్కువ. అందుకని ఆరోగ్యంగా ఉంటారు అక్కడ వాళ్ళందరూ. ఎక్కువ పాలు, పెరుగు ఇవనేటువంటి బలాన్ని ఇస్తాయి మనిషికి. అది యశః అన్నారు. తర్వాత మూడవది ఇది పశుషు బ్రహ్మ ఉపాసీత. యశః ఇది బ్రహ్మ ఉపాసీత. తర్వాత ఇది కూడా ధనానికి ప్రాస్పరిటీకి. తర్వాత నక్షత్రేషు జ్యోతి ఇది బ్రహ్మ ఉపాసీత. నక్షత్రములందు ప్రకాశం, జ్యోతి అంటే ప్రకాశం. జ్యోతి అనేటువంటిది ప్రకాశం. ఏదైతే కాంతి ఉన్నదో ఆ కాంతి ఎక్కడున్నది? కాంతి నక్షత్రాల్లో. నక్షత్రేషు అంటే నక్షత్రములయందు. నక్షత్రములయందు కాంతిని బ్రహ్మగా అని భావించి ఉపాసన చెయ్యి. నక్షత్రాలు ఎన్ని రోజులైందండి చూసి? నక్షత్రాలు చూసే టైం లేదు. ఇప్పుడు లోకల్ నక్షత్రాలు చూస్తున్నాం, స్టార్స్. టీవీలో, పేపర్లలో ఈ నక్షత్రాలు చూస్తున్నారు, కానీ 5 స్టార్ హోటల్స్లో ఆ నక్షత్రాలు చూస్తున్నారు. స్టార్ హోటల్ ఉన్నారు. పైన నక్షత్రాలు చూసే టైము లేదు, ఓపిక లేదు జనానికి. చూస్తే ఆనందం. ఆ నక్షత్రాల్లో కాంతి, ఆ కాంతి బ్రహ్మం అని ఉపాసన చేయమంటున్నారు. ఇది 4వది. 5 సర్వం ఆకాశే బ్రహ్మ ఇది ఉపాసీత. ఆకాశంలో ఉన్నవన్నీ కూడా. ఇది 5. నక్షత్రేషు జ్యోతి ఇది ఉపాసీత. అది అయిన తర్వాత ప్రజాతిరమృతమానందమిత్యా ఉపస్థే. ఇది అక్కడికి వెళ్ళాలి, అధ్యాత్మంలోకి. ఇంకా ఇది అవ్వలేదు. ఇది పూర్తయిన తర్వాత దానికి వద్దామని అనుకుంటున్నాను నేను. ఓకే. కనుక అన్నీ కూడా ఈ ఆకాశంలో ఉన్నటువంటివన్నీ కూడా అంటే ఏమిటి? నక్షత్రాలు మాత్రమే చెప్పారు. ఇంకా ఏమి ఉన్నాయి ఆకాశంలో? సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, అనేక శుక్రగ్రహం ఉంది, అనేక గ్రహాలు ఉన్నాయి. వాటిట్లో ఉన్న శక్తి సూర్యప్రకాశము, చంద్రప్రకాశము, ఇవన్నీ కూడా ఆకాశంలో ఉన్నవన్నీ కూడా, ఇవన్నీ కూడా బ్రహ్మ అని ఉపాసన చెయ్యి అని అన్నారు. ఇవన్నీ దైవీ ఉపాసనలు, ఈ 5 ఉపాసనలు. తర్వాత ప్రజా ఇది అమృతం ఆనందం ఇది ఉపస్థే. ఉపస్థ ఇంద్రియం. ఇది 6వ ఉపాసనగా అక్కడ రాసుకోవాలి, క్రిందటి మంత్రంలో, అధ్యాత్మ ఉపాసనలో. అక్కడ 5 చెప్పాము, ఇప్పుడు 6వది ఆనంద. అధ్యాత్మ ఉపాసనంలో ఉపస్థే అంటే జననేంద్రియం అని అర్థం. జననేంద్రియం, జననేంద్రియముల సంయోగ ఆనందం ద్వారా సంతాన ఉత్పత్తి, సంతాన ఉత్పత్తి ద్వారా ధర్మ అని అర్థం. అమృతత్వం అన్నారు. ఉపస్థే అంటే జననేంద్రియములు అని అర్థం. జననేంద్రియములు అంటే సంతాన ఉత్పత్తికి కారణమైనటువంటి జననేంద్రియాల సంయోగం వల్ల సంతాన ఉత్పత్తి అయితే, సంతాన ఉత్పత్తి ద్వారా ఈ వ్యక్తి స్వర్గలోకానికి వెళ్ళడము, బ్రహ్మలోకానికి వెళ్ళడము జరుగుతుంది కదా. అందుకని కొడుకు ఉంటే పున్నామ నరకాన్నించి
పుత్ర అంటే ఎవరు? పున్నామ నరకాత్ త్రాయతే ఇది పుత్ర. నరకం కాకుండా దానికి వేరైనటువంటిది ఏమిటి? స్వర్గం. స్వర్గం నరకం. కనుక సంతాన ఉత్పత్తి గనక ఉంటే, పుత్రుడుంటే, శాస్త్రం చెప్తుంది పుత్రుడో పుత్రియో పిల్లలు గనక ఉంటే వాళ్ళకి స్వర్గం లభిస్తుంది అంటుంది శాస్త్రం. పుత్ర అనే పేరు అదే. పున్నామ నరకాత్. నరకంలో కొన్ని రకాలు ఉన్నాయండి. అందులో ఒక నరకం పున్నామ నరకం. అది ఎట్లా ఉంటుందండి అడగకండి, ఆ తర్వాత చెప్తాం. పున్నామ నరకాన్ని నుంచి రక్షించేవాడు కనుక పుత్ర అన్నారు. పుత్రుడెవరు? పున్నామ నరకాన్ని నుంచి రక్షించేవాడు అని అర్థం. ఇప్పుడు పుత్రుడు ఎక్కడో ఉంటాడు, అమ్మ ఎక్కడో ఉంటుంది, నాన్న ఎక్కడో ఉంటాడు. అమ్మ నాన్నలు ఒక చోట ఉంటాడు, పుత్రుడు ఒక చోట ఉంటాడు. అట్లా కాదు, పుత్రుడు తల్లిదండ్రులను రక్షించాలి అన్నారు. కనుక అమృతం, సంతాన ఉత్పత్తి ద్వారా ఏమిటి? అమృతం. ఎక్కడ దొరుకుతుంది అమృతం? స్వర్గలోకంలో. కనుక స్వర్గలోకంలో అమృతం లభించాలంటే సంతానం కావాలి. అంటే సంతానం ఎలా వస్తుంది? జననేంద్రియాల సంయోగం వల్ల సంతానం వస్తుంది. కనుక సంతానం దేనికోసం పెట్టారో అర్థమైందా ఇప్పుడు? భార్యాభర్తల సంబంధం దేనికి పెట్టారో తెలిసిందా ఇప్పుడు? ఇవన్నీ ఏమి తెలియదు ఈ రోజుల్లో, వాళ్ళకి ఏం తెలియదు. ఇవన్నీ తైత్రీయోపనిషత్తు చదివితే తెలుస్తుంది. ఏదో మెకానికల్గా జీవిస్తున్నారే కానీ ప్రతి పని కూడా శాస్త్రంలో దీనికి ఒక అర్థం ఉన్నది, ఇది ఒక ఫలానా కారణం కొరకు అని చెప్పబడింది శాస్త్రంలో. అలా చేస్తే ఏమవుతుందంటే మనకు దాని యొక్క పురుషార్థం తెలుస్తుంది, దాని యొక్క ప్రయోజనం, ఎందుకు చేస్తున్నాము. అర్థం లేని పనులు వ్యర్థం కదా. పశువులకి ఆ జ్ఞానం లేదు. నువ్వు నా పతివి, నేను నీ పత్నిని, మనకి సంతానం కలిగితే మనకు మోక్షం వస్తుంది, స్వర్గానికి వెళతాం, అమృతం లభిస్తుంది, వాటికి ఏమైనా తెలుసా? అవి తెలుసుకోకుండానే అవి పిల్లల్ని కంటున్నాయి. మనము తెలుసుకోకుండానే పిల్లల్ని కన్నాం అనుకోండి, నవ్వుతున్నారు మీరే చూసారా? అవి తెలియకుండా పిల్లల్ని కంటున్నాయి ఆ ఆనందంలో. వీళ్ళు అదే ఆనందంలో పిల్లల్ని కంటున్నారు. ఎందుకంటున్నారు ఆ పిల్లలు అంటే, ముసలితనం వస్తే చూసుకుంటాడే అని. వాడు చూసుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయినాడు, పిల్లవాడు ఎక్కడో ఉన్నాడు. ఇంకా ఇక్కడే కాదు, పేరెంట్స్ అందరూ ఎదురు చూస్తుంటారట. పేరెంట్స్ డే అని ఉంటుంది చూసారా? ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అబ్బాయి వస్తాడు చూడటానికి, అబ్బాయి వస్తాడు చూడటానికి అని చెప్పి ఊళ్ళోనే ఉంటారు. కానీ తల్లిదండ్రులను చూడటానికి పిల్లలు వస్తారట. అమెరికాలోనే అంతే, ఫారిన్ కంట్రీస్లో అంతే, ఇక్కడ కూడా అట్లాగే ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అబ్బాయి వస్తాడు చూడటానికి అని చెప్పి ఎదురు చూస్తుంటా. అమ్మ పుట్టినరోజు అయితేనో, అబ్బాయి పుట్టినరోజు అయితేనో, అందుకని ఎదురు చూస్తూ ఉంటారట వాళ్ళు. అది కనుక మనుషులకి పశువులకి ఏమిటండి తేడా? కనుక ఈ జననేంద్రియాల సంయోగం వల్ల కలిగే ఆనందం, ఈ ఆనందం వల్ల వచ్చే సంతాన ఉత్పత్తి, సంతాన ఉత్పత్తి ద్వారా అమృతత్వం లభిస్తుంది. గనక అమృతమితి అన్నారు. ఎంత చక్కగా చెప్తుందో చూడండి ఉపనిషత్తు. కనుక ఉపనిషత్తు ప్రకారం అన్నీ మనం చేసే కర్మలన్నీ కూడా దైవికమైనటువంటివే కానీ ఏది కూడా భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటివి కాదు. దృష్టి భేదం అన్నారు. ఈ జ్ఞానం లేకపోతే మనకు ప్రాపంచిక దృష్టి, వ్యామోహ దృష్టిలో ఉంటాం. అదే శాస్త్రం చదివితే పవిత్రమైన భావన, ఆ దృష్టితో ఉంటాం. మనం చేసే పనులని కూడా దైవికంగా ఉంటాయి. చూసారా? అందుకని అధ్యాత్మానికి దైవికానికి మనం కనెక్షన్ ఉంది. ఇది దాంట్లో చేర్చుకోవాలి. ఆ ఉపాసనలో, అధ్యాత్మ ఉపాసనలో. ఇంతటితో ఉపాసనలన్నీ పూర్తయినాయి. తర్వాత మంత్రం చదువుతాం. ఇలా ఉపాసనలు చేయడం వల్ల ఇది ఇందులో ప్రతిష్టమై ఉన్నది. వాక్కునందు క్షేమం ప్రతిష్టమై ఉన్నది, హస్తమునందు కర్మ ప్రతిష్టమై ఉన్నది, పాదములందు గమనం ప్రతిష్టమై ఉన్నది. ప్రతిష్టమై ఉన్నదంటే దాని అందు అది ఉన్నది. విద్యుత్తునందు బలమున్నదని, వర్షమునందు తృప్తి ఉన్నదని ఎవరైతే తెలుసుకుంటారో ఆ ఫలం వాళ్ళు పొందుతారు అన్నాడు. అది ఈ మంత్రంలో చెప్పబడుతోంది. తర్వాత 117వ పేజీ. తత్ప్రతిష్ఠేత్యుపాసీత ప్రతిష్ఠావాన్ భవతి
తన్మహ ఇత్యుపాసీత మహాన్ భవతి తన్మన ఇత్యుపాసీత మానవాన్ భవతి తన్నమ ఇత్యుపాసీత నమ్యంతే స్మై కామాః తద్బ్రహ్మేత్యుపాసీత బ్రహ్మవాన్ భవతి తద్బ్రహ్మణ పరిమరం ఇత్యుపాసీత పర్యేణం మ్రియంతే ద్విషంతః సపత్నాః పర్యే ప్రియాం భ్రాతృవ్యాః భారతదేశంలో ధనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇంతటి మంత్రంలో చదివింది సంతాన ఉత్పత్తి, అమృతత్వం, ఇవన్నీ ఉపనిషత్తులో చెప్పబడినవి, మరెక్కడా చెప్పబడలేదు వేదాల్లో చెప్పినట్లుగా. ఎప్పుడైతే పిల్లలు ధనమే ప్రధానంగా ఆలోచిస్తూ జీవిస్తూ సంపాదిస్తూ పెరుగుతారో అప్పుడు వాళ్ళకి తల్లి తండ్రి ఆప్యాయత, ప్రేమ, గౌరవం ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళకి మన యొక్క సహాయం చాలా అవసరం అనే విషయం తగ్గిపోతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు అడ్జస్ట్ అయిపోతున్నారు, పిల్లలు అంతకంటే అడ్జస్ట్ అయిపోయినారు ఎప్పుడో. ఈ రోజుల్లో మారిపోయింది రోజులన్నీ కూడా. ఏం చేస్తాం? అందుకని పిల్లలకు పాటున పిల్లలు పెరుగుతూ ఉన్నారు, తల్లిదండ్రులు ఎక్కడో వాళ్ళ పాటు వాళ్ళు చూసుకుంటున్నారు, మేనేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. మనం పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకులే, ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు, సంపాదించుకుంటున్నారు. ప్రతి గృహంలో అట్లాగే ఉంది, 1, 2 కాదండి, అన్ని గృహాల్లో అలాగే ఉంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతటా వాళ్ళు అలా పెరుగుతున్నప్పుడు ఆ ఆప్యాయత, ప్రేమ, ఆ తల్లిదండ్రులకి రావలసినటువంటి సహాయం, శారీరకంగా వాళ్ళకి కావలసినటువంటిది, మానసికంగా వాళ్ళు అందించవలసినది అది లోపిస్తుంది. అది లోపించినప్పుడు ఏమవుతుందంటే ఈ తల్లిదండ్రుల యొక్క మమకారం, తాత అమ్మమ్మ మమకారం వాళ్ళ పిల్లలకి లభించదు, దూరంగా ఉండడం వాళ్ళకి లభించదు. వీళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళు అనేటటువంటి ఆప్యాయత, ప్రేమను పెంచడం, పెద్ద చేయడం అనేటువంటిది వీళ్ళకి లభించదు. ధనం అనేటువంటిది మధ్యలో వచ్చి కూర్చున్నది ఇక్కడ. అదేమవుతుందంటే మనుషుల్లో ఒక రకమైనటువంటి వాయిడ్నెస్ అంటారు, ఎంప్టీనెస్, అది క్రియేట్ చేస్తుంది అన్నమాట. దానివల్ల చాలామందికి అనారోగ్యాలు రావడం జరుగుతున్నది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది. కనుక మన వాళ్ళు ఆ రోజుల్లో మనుషులు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఒకటే కారణం, ఉమ్మడి కుటుంబం. సినిమావే ఉందనుకుంటా తెలుగులో, ఉమ్మడి కుటుంబం అన్నారు. ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండడం వల్ల ఒక సెక్యూరిటీ. ఇప్పుడు ఎవరు లేకపోవడం వల్ల ఇన్సెక్యూరిటీ. బ్యాంకులో ఉంది బ్యాలెన్స్, కానీ ఇన్సెక్యూరిటీ. కానీ మనుషులు ఇచ్చినంత సెక్యూరిటీ ధనం ఇవ్వదు కదండి. ధనానికే సెక్యూరిటీ లేదు, మనిషికేం సెక్యూరిటీ వస్తుంది? అవన్నీ చెప్పలేదు ఉపనిషత్తులో, నేను చెప్తున్నాను. అక్కడ సంతానం అమృతం అంటే ఏమిటి? సంతానానికి అమృతానికి ఏమిటండి సంబంధం అన్నారు. అమృతం అంటే ఎక్కడో స్వర్గంలోకి వెళ్ళినప్పుడే కాదు, ఇక్కడ మన పిల్లలు తల్లి తండ్రి అని ఆదరణతో చూసుకుంటూ మాతృదేవో భవ పితృదేవో భవ అనేటువంటిది ఇప్పుడు చాలా కొంచెం కనుమరుగైపోతున్నది. తల్లే దైవం, తండ్రే దైవం, ధనమే దైవం. ఇప్పుడు
ఇప్పుడు ఈరోజు నువ్వు ధనమే దైవం అంటే రేపు నీ పిల్లలు ఏమంటారు? ధనమే దైవం అంటారు కదా. వాళ్ళ పిల్లలు ఏమంటారు? ధనమే దైవం అంటారు. యథా రాజా తథా ప్రజ. వినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తున్నా జరుగుతున్న సత్యం అది. మనం దానివల్ల ఏమి నష్టపోతున్నాం అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ప్రపంచం అట్లా ఉన్నది. మనం కూడా పిల్లల్ని అలాగే పెంచుతూ ఉన్నాం. తర్వాత బాధపడి ఒక ఆవిడ అంటుంది, ఎందుకు పంపించానో 2 పిల్లల్ని అమెరికా అని బాధపడుతుంది. ఒక్కడినన్నా ఇక్కడ ఉంచుకోవాల్సింది. పెద్దవాళ్ళు ఊరికి వెళ్ళలేక కష్టపడుతున్నారు, ఇప్పుడు ప్రయాణం చేయలేక కష్టపడుతున్నారు. ఒకళ్ళు కాదు, అందరూ చాలామంది పంపించి తప్పు చేశామండి అంటున్నారు. వాళ్ళేమో రామంటున్నారు, వాళ్ళు అక్కడ కూర్చొని. వీళ్ళు వెళ్ళినా కూడా 6 నెలల కంటే ఉండకూడదు, పంపిస్తారు. కనుక ఇట్లాంటివన్నీ ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇదంతా కూడా పాశ్చాత్య దేశానికి పెద్ద అనిపించదు, కానీ మన దేశంలో చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి వేరే. మనిషికి కావాల్సింది ధనం కాదు, వేరే ఇంకో ఏదో ఉన్నది. అది ఆ సంస్కారం. సరే వదిలిపెట్టండి, అందరితో మర్చిపోండి. మరీ బాధపడొద్దు. కాలంతో పాటు అనుకుంటూ ఉండడం, ఎంత కాలంతో పాటు కలిసిపోతూ ఉండాలి. అది ఎలా ఉంటే అలా, ఆ రోజులు అట్లా అన్నమాట. తత్ ఇక్కడ ఈ మంత్రంలో తత్ ప్రతిష్ఠ ఇది ఉపాసీత అన్నారు. యథా యథా ఉపాస్తే తథైవ భవతి అనేది. ఎలా ఎలా ఉపాసిస్తే అలా అలాగే మనకు ప్రయోజనం అని అర్థం. అంతే కదా. యద్భావం తద్భవతి. ఏ భావంతో చేస్తే ఆ భావంతోనే మనకు కూడా వస్తుందన్నమాట. క్రిందటి మంత్రంలో చూసాం కదా, ఉన్నతంగా భోజనం పెట్టి ఆదరణతో పెడితే నీకు అలాగే వస్తుంది నెక్స్ట్ జన్మలో. మధ్య రకంగా పెడితే మధ్య రకంగానే వస్తుంది, అధమంగా పెడితే అధమంగానే నీకు లభిస్తుంది. అది క్రిందటిసారి చూసాం. మధ్యతో నగుం రాద్ధం అన్నారు. కనుక ఎవరికైనా ఇచ్చేటప్పుడు పెట్టేటప్పుడు ప్రేమగా పెట్టాలన్నారు. ఈ మంత్రం ఏం చెప్తోంది? మొదటిది ఇక్కడ తత్ బ్రహ్మ అని అర్థం. తత్ బ్రహ్మ ఇది ప్రతిష్ఠా, బ్రహ్మ ఇది ఉపాసీత ప్రతిష్ఠావాన్ భవతి అన్నారు. మొదటి ధ్యానం. ఈ బ్రహ్మమే సర్వం ఆకాశే అన్నారు, చూసారా? ఈ ఆకాశమంతా కూడా, ఈ సర్వం కూడా బ్రహ్మము. తత్ అంటే బ్రహ్మమునందే, ఆ ఆకాశమునందే. ఆకాశ అని చెప్పి క్రిందటి మంత్రంలో చెప్పిన దాన్ని ఇక్కడ తత్ అంటున్నారు. ఏదైతే ఆకాశం అని చెప్పామో అంతా కూడా ఆకాశంలో ఉన్నాయి కనుక ఇదంతా కూడా బ్రహ్మమే అని భావించి మనం ఆకాశాన్ని మీద ధ్యానం చేయాలి. ఎలా? అన్నీ ఆకాశం మీదనే ఆధారపడి ఉన్నాయి, ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి. భూమి, వాయు, అగ్ని అన్నీ ఆకాశంలోనే కదా ఉన్నాయి. ఆకాశం అంటే మనం అనుకుంటాం పైన క్లౌడ్స్ అనుకుంటాం తెలుగులో. ఆకాశం నీలాకాశం అన్నారు. ఆకాశం అంటే అది కాదు అర్థం. శాస్త్రం ప్రకారం ఆకాశం అంటే చోటు, దీన్ని ఆకాశం అంటారు. దీన్ని ప్రతిష్ఠ అంటే ఆధారం, సపోర్ట్ అంటారు, ఆధారం. ఈ ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి, ఈ అన్నిటికీ కూడా ఆకాశమే ఆధారం అని గనక ధ్యానం చేస్తే ఈ వ్యక్తి కూడా ప్రతిష్ఠావాన్ భవతి. అతను కూడా అందరి చేత ఆదరింపబడతాడు, ఆధారం కలిగిన వాడుగా ఉంటాడు. ప్రతిష్ఠావాన్ అంటే ఆధారం కలిగిన వాడుగా ఉంటాడు. జీవితంలో ఆధారం లేనివాడుగా కాకుండా తనకంటూ ఒకళ్ళు ఆధారం ఉంటూనే ఉంటారు, ఎప్పుడూ చూసుకుంటూనే ఉంటారు. ప్రతిష్ఠావాన్. అందరూ అతన్ని అటు ఇటు సపోర్ట్ అంటారు, చూసారా? ఒక స్తంభానికి ఇట్నుంచి అట్నుంచి 4 వైపులా సపోర్ట్ పెడితే అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇటుపక్క లేకుండా అటుపక్క లేకుండా ఉంటే ఇది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అందుకని ప్రతిష్ఠావాన్ భవతి అంటే ఏమిటి అర్థం? ధనరూపంగా ఆధారం ఉంటుంది, బంధువులుగా ఆధారం ఉంటుంది, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఆధారంగా ఉంటారు.
స్నేహితులందరూ ఆధారంగా ఉంటారు. ఇటుపక్క బంధువులు ఆధారం, ఇటుపక్క స్నేహితుల ఆధారం, ఇటుపక్క ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తుల ఆధారం, ధనం ఆధారం. ఈ వ్యక్తికి ఎంత ప్రతిష్ఠ అండి చూడండి. అది ప్రతిష్ఠ అంటే. ఇప్పుడు ప్రతిష్ఠ అంటే ధనం, బంధువులు, సోదరులు, సోదరీమణులు, వీళ్ళందరూ మాదంతా పెద్ద కుటుంబం అండి అంటే. తర్వాత ఇప్పుడు మన జనరేషన్ రేపు వచ్చే పిల్లలందరూ మాది పెద్ద కుటుంబం అని చెప్పుకోగలరా? ఇప్పుడు మా ఇక్కడున్న వాళ్ళకి ఏకో నారాయణ వాళ్ళు తమిళంలో చెప్తారు, నామిరువర్ నమకురువర్ అన్నారు. తమిళంలో చెప్తారు కదా. ఆ ఒరువర్ అన్నవాడికి మాది పెద్ద కుటుంబం అని చెప్పుకోగలడా? వివాహాలు అప్పుడు పెళ్లి ఫోటోలు తీస్తే ఇంతమంది నుంచి ఉంటారు వరుసగా. రేపు రాబోయే జనరేషన్ ఎవరు నుంచి ఉంటారండి? ఫ్రెండ్స్ నుంచోవాల్సిందే. చిన్న తాత, పెద్ద తాత, మామయ్య, అత్తయ్యలు ఎవరు ఉండరు. పెద్ద కుటుంబం ఎక్కడుండదు, పెద్ద ఫోటో ఉండదు, చిన్న ఫోటోని. ఆ పెద్ద ఫోటోలన్నీ పోతాయి తర్వాత తర్వాత తర్వాత. ఇప్పుడున్న జనరేషన్ తర్వాత మన జనరేషన్ అంతా కనీసం 3, 4, 5, 6. అంతకుముందంతా 13, 15. మన అమ్మమ్మల తాతయ్యలందరూ 13, 15 నెంబర్లు. మా అమ్మమ్మ గారు 13 మంది వాళ్ళ ఇంట్లో. అన్నయ్యలు, తమ చెల్లెళ్ళు, అక్కయ్యలు అందరికి వెళ్ళి 13 మంది. ఒక తల్లి 13 మందికి జన్మనిచ్చిందండి. ఆ కుటుంబం ఎంత పెద్ద కుటుంబం చూడండి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఏంది చిన్న 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 కుటుంబం. సరే, ఇదే ప్రతిష్ఠ అంటే. అర్థమైందా? ఏమీ లేకుండా వీడికి ఏం ప్రతిష్ఠ వస్తుందండి? అన్నయ్య లేడు, తల్లి చెల్లెలు లేదు, అక్కయ్య లేదు, తమ్ముడు లేడు, ఎవరు లేరు. తోడు నీడ అని అంటారు చూసారా? తోడు నీడ. తెలుగులో ఆ రోజుల్లో మంచి పేర్లు పెట్టేవాళ్ళు సినిమాలకి. ఇప్పుడు అవేం లేదు. డాష్, డూషు, డామ్, 3D 1, ఇవన్నీ ఏవేవో పేర్లు పెడతారు. భయంకరమైన పేర్లన్నీ పెడతారు. ఆ రోజుల్లో తోడు నీడ అనే పేరుతో ఎంత చక్కగా సినిమాలు, అనురాగం అని, ఆరాధన అని మంచి పేర్లు పెట్టేవారు. పేర్లకు తగ్గినట్టుగా సినిమా తీసేవారు. ఆ కుటుంబంలో ఎలాంటి మమతలు, మమకారాలు ఉంటే మనుషులకు మంచిదని చూపించేవాళ్ళు. రాను రాను మనం చెప్పుకోవాల్సింది, ఇంకా చూసేది లేదు కళ్ళతో. ఇది ప్రతిష్ఠ అంటే. సపోర్ట్ అంటారు చూసారా? కనుక ఆధారం సర్వానికి ఆకాశం అని చేస్తే ఈ వ్యక్తికి మంచి ఆధారం లభిస్తుంది. అంటే ఏమిటి అర్థం తెలుసా? చనిపోయేటప్పుడు దిగులు చింత లేకుండా చనిపోతాడు. ఎందుకంటే ప్రతిష్టతోనే పెరిగాడు కదా, ప్రతిష్టతోనే జీవిస్తున్నాడు. ఇటువైపు అటువైపు అంత సపోర్ట్ ఉంది, ఇంకా దిగులు చింత ఏముంటుంది? అర్థమైందా? అది ప్రతిష్టావాన్ భవతి. 2, మహః ఇతి బ్రహ్మ ఉపాసీత తత్ ఆకాశ బ్రహ్మ. అంటే ఆకాశం అంటే ఇక్కడ ఏమిటి? బ్రహ్మ అభిన్నం ఆకాశం. బ్రహ్మం వేరు, ఆకాశం వేరు కాదు. బ్రహ్మం వేరు, ఆకాశం వేరు కాదు. అందుకని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుల వారు గార్గికి చెప్తారు. ఆమె అడుగుతుంది, ఇదంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నది అని అన్నది. అంటే మాయ మీద ఆధారపడి ఉన్నది అన్నది. మాయ దేని మీద ఆధారపడి ఉన్నది అంటే ఆకాశం, అక్షరం మీద ఆధారపడి ఉన్నది అన్నాడు. ఆకాశం అంటే ఏమిటి? తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూత. కనుక ఆకాశం బ్రహ్మ వేరు కాదు. బ్రహ్మ అభిన్నం ఆకాశ అంటే ఏంటి ఇప్పుడు అర్థం? ఆకాశ రూపంలో ఉన్న బ్రహ్మ మహః చాలా గొప్పది, పెద్దది అని ఎవరైతే ధ్యానం చేస్తారో అతనికి మహాన్ భవతి, గొప్పవాడవుతాడు. బ్రహ్మ అనేటువంటిది బృహత్, మహః చాలా గొప్ప, చాలా పెద్ద అని అర్థం. బ్రహ్మ అభిన్న నిమిత్త విశిష్ట ఆకాశ ఉపాసన ద్వారా మహః చాలా గొప్ప, ద గ్రేట్ అని అంటారు. మహాన్, ఇతను కూడా మహాన్ అవుతాడు, చాలా గొప్పవాడవుతాడు. అంటే పుట్టినప్పటి నుంచే అన్ని గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటాడు. 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటాడు. అందరి నోళ్లల్లో అతనే ఉంటాడు. ఆ పేరుని పిలుస్తూ ఉంటారు అందరు. మహాన్ అన్నారు అందుకనే.
చాలా గొప్పవాడవుతాడు. ఎలా అయినాడు? బ్రహ్మాన్ని, ఆకాశ రూపంలో ఉన్న బ్రహ్మాన్ని మహాగా ధ్యానించాడు. సంకుచితమైన మనస్సు లేకుండా అని అర్థం. దీన్ని ఎక్స్పాన్షన్ మెడిటేషన్ అంటారు. మనసు విశాలం కావాలి అంటే ఆకాశం అంత విశాలం కావాలి మనస్సు. చెప్పాను కదా, మన హృదయం గనక ఎన్లార్జ్ కాకపోతే, అంటే హృదయం విశాలత లేకపోతే హార్ట్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది. హార్ట్ ఎన్లార్జ్మెంట్ వస్తున్నాయి కదా ఇప్పుడు అందరికీ. హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఏమిటండి అంటే హృదయాలకి ఎప్పుడు భయంగా ఉన్నదనుకోండి, హృదయ విశాలత లేక చిన్నప్పటి నుంచి 10 మందిలో తిరిగి పెరుగుతూ ఉన్నాడు అనుకోండి, హృదయ విశాలత అలవడుతుంది. అందరి దగ్గర షేర్ చేసుకోవాలి, చేసుకోకపోతే వీడికి ముట్టికాయ వేస్తారు. అన్నయ్యలకి ఇవ్వాలి, తమ్ముళ్ళకి ఇవ్వాలి, అక్కయ్యకి ఇవ్వాలి, చెల్లెలకి ఇవ్వాలి, ఇంకా ఇంట్లో ఉన్న బంధువులందరూ వాళ్ళ పిల్లలందరికీ పంచుకుంటూ ఉండడం అలవాటైపోయింది కనుక విశాలంగా అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఏందిరా అంటే ఒంటి కట్టే మాదిరి ఒకే అబ్బాయి ఒకే అమ్మాయి ఉంటే అబ్బాయో లేకపోతే అమ్మాయో ఎవరు పుడితే వాళ్ళే, అంతే. ఇంకా మళ్ళీ సెకండ్ నో థాట్. ఇప్పుడేమైంది, వీడికి ఎవరి దగ్గర పంచుకోవడానికి ఎవరు లేరు, అలవాటు లేదు, కష్టం. అలాగే పెరిగి 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 మనిషికి ఇంకా విశాలత మనస్సు అనేటువంటిది చాలా కష్టం. కష్టపడాలి, డెలిబరేట్గా పెంచుకోవాలి విశాలత అనేటువంటిది. అదే 10 మందిలో పుడితే అది సహజంగానే వచ్చేస్తుంది. చూసారా ఎక్స్పాన్షన్ ఎంత కష్టమో. అందుకని చిన్నప్పుడు మనకి 10 మంది ఉంటే ఇంట్లో అందరూ మామూలు వస్త్రాలే కట్టుకునేవాళ్ళం, ఎవరికి కూడా కాస్ట్లీ డ్రెస్ ఉండేది, ఎందుకంటే అందరికీ కొనాలి కాస్ట్లీ అయితే. ఇప్పుడు వీడికి ఒక్కడికి కాస్ట్లీయెస్ట్ డ్రెస్, ఇంకా వాడు అది చూసుకుంటే మహా గర్వపడుతూ ఉంటాడు. ఏది కొన్నా వాడికే కదా, అమ్మ నాన్న ఎప్పుడు తననే చూసుకుంటారు, బంగారు కొండ బంగారు కొండ బంగారు కొండ, ఇంకా ఎక్కడ విశాలత ఉంది అని అన్నాడు. చాలా కష్టం ఇట్లా వేసుకోండి. కనుక ఇవన్నీ కూడా మనం చిన్న చిన్నగా ఆలోచిస్తున్న చూడండి, ఎంత పెద్ద విషయాలు ఇవన్నీ, సూక్ష్మాలే కానీ ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే గంభీరమైన విషయాలు. కనుక ఆ రోజుల్లో వాళ్ళకి ఇవన్నీ ఆ సంకుచిత మనస్సు కానీ, టెన్షన్ కానీ, యాంగ్జైటీ కానీ లేవు. ఒక పిల్లవాడు సంపాదించకపోతే ఇంకో పిల్లవాడు సంపాదించేవాడు. అర్థమైందే? ఒక పిల్లవాడు చేయూతనివ్వలేకపోతే సపోజ్ అమ్మాయో అబ్బాయి ఇంకొకడు చేయూతనిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉన్నదే ఒకడు, వీడు చేయూతనివ్వకపోతే ఇంకా అంతే వీళ్ళ పని. వీడేమైపోతాడో, వీడి కనుక మనకు చేయూతనివ్వకపోతే, వీడి చదువు లేకపోతే, వీడికి ఉద్యోగం లేకపోతే, వీడికి శాలరీ రాకపోతే ఏమవుతారు? ఒక అమ్మగారు అంతే, ఇప్పుడు ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయిని అమెరికాకు పంపించి అక్కడ ఉద్యోగం చేయిస్తున్నది. వాడు ఉద్యోగ రీత్యా తిరుగుతున్నందుకు ఈవిడ డబ్బులు పంపిస్తున్నది. ఆఫీసు వాళ్ళు ఇవ్వరు. అంత తిరిగిన తర్వాత బిల్లు చూపిస్తే ఆఫీసు వాళ్ళు ఇస్తారట. పాపం ఆవిడ కష్టపడి 70 ఏళ్ళు ఆమెకి అప్పుడే ఇక్కడ. తల్లి ఒక్కతే ఆ ఇల్లు చూసుకుంటూ, సొంత ఇల్లు చూసుకుంటూ కష్టపడుతూ పిల్లవాడికి నెల పంపిస్తున్నది. ఎంత కష్టపడుతుందో చూసారా? కనుక మనుషులకి ఎంత టెన్షన్ చూడండి, 70 ఏళ్ల వయసులో ఎంత టెన్షన్ అనుభవిస్తున్నదో ఆవిడ. ఆ వయసులో శరీరం భరించగలదా? ఎక్కడెక్కడికో వెళ్తున్నది అంతా. ఓకే, మహా ఇది ఉపాసీత. తర్వాత మూడవది మనః ఇది తత్ ఆకాశరూప బ్రహ్మ ఉపాసీత. మనః అంటే మనస్సు. మనస్సు ఏమిటి ఫ్యాకల్టీ? థింకింగ్ ఫ్యాకల్టీ, ఆలోచించే శక్తి. ఆలోచించే శక్తి మనస్సుకున్నది కనుక అతను కూడా మనః ఉపాసీత అంటే మానవాన్ భవతి. మానవాన్ అంటే బుద్ధిమాన్ భవతి, బాగా ఆలోచనాపరుడై చక్కటి ఆలోచనతో ఉంటాడు. ఎప్పుడు సమయస్ఫూర్తితో ఆ సమయానికి ఏ ఆలోచన రావాలో టక్ టక్కన వచ్చేస్తాయి అన్నమాట అతనికి. మేధావి భవతి అని అర్థం, మేధావంతుడు అవుతాడు. మనన సామర్థ్యం అంటారు. మనః ఉపాసీత మానవాన్ భవతి. తర్వాత 4 నమః ఇది ఉపాసీత తత్ తత్ ఆకాశ విశిష్టం బ్రహ్మ. నమన బ్రహ్మ విశిష్ట గుణ ఉపాసన అని అర్థం. నమన బ్రహ్మ, నమనం అంటే నమస్కారం. నమస్కారం
గర్వాన్ని తెలియజేస్తుందా, వినయాన్ని తెలియజేస్తుందా? అబ్బా, పిహెచ్డి ఇవ్వచ్చు మీకు సర్టిఫికేట్. నమస్కారం అనేటువంటిది నమ్ అంటే టు బెండ్ అని, వంగడం. అందుకని నమస్కారం అని వచ్చింది పేరు. నమస్కారం చేసేటప్పుడు నమస్తే అని చెప్పకూడదు, నమస్తే అని చెప్పాలి. నమ్ అంటేనే తల వంచడం అని అర్థం. అది వంచినప్పుడు ఏం చేస్తుందంటే మన వినయాన్ని తెలియజేస్తుంది. మనకిప్పుడు వంచామనుకోండి నరం పట్టుకుంటుంది. అలవాటు లేక తప్పి తప్పి ఎప్పుడన్నా చేసామంటే గురువు గారికి ఇంకా మెడ నరం పడితే ఇంకా అప్పుడే ఇంకా జన్మలో నమస్కారమే చేయలేం. అది చేయకముందే స్పాండిలోసిస్ ఉందని అనుకోండి. కొంచెం చాలామందికి మెడ నొప్పులు, మెడ నొప్పి అవడం వల్ల నమస్కారం ఇట్లా చేయలేరు వాళ్ళు. ఈ వినయాన్ని చూపించలేరు వాళ్ళు. చేతులు జోడించడం, నమస్కారం చేయడం అనే పద్ధతే పోయింది ఇప్పుడు అసలు. అదేమిటి అని అడుగుతారు. నమస్తే నమస్తే అంటారు. ఫారినర్స్ వచ్చి మనకు నమస్తే చెప్తారు, వీడు చేయి చాపుతాడు, సెకండ్ అయిపోతాడు. వాళ్ళు చెప్తున్నారు నమస్తే అన్నారు. పూజ్య స్వామీజీ పెద్ద జోకు చెప్తారు. నాయన షేక్ హ్యాండ్ వద్దు, నీ బ్యాక్టీరియా నీ దగ్గరే ఉంచుకో, నా బ్యాక్టీరియా నా దగ్గరే ఉంటాయి, నమస్తే ఎనఫ్. షేక్ హ్యాండ్ ఇస్తే ఏమవుతుంది, ఈ వైరస్ అంతా ఆ వైరస్ అక్కడికి వెళ్తే వాడి వైరస్ అంతా నా దగ్గరికి వస్తుంది. హగ్గింగ్ అంతకంటే మనకి రాదు మన దేశంలో. అక్కడ ఏమిటంటే హగ్గింగ్ చాలా నార్మల్. ఇక్కడ ఓన్లీ నమస్తే. నీ ఇన్ఫెక్షన్ నీ దగ్గరే, నా ఇన్ఫెక్షన్ నా దగ్గరే. నమస్తే అంటే వినయం అని అర్థం. కామాహ నమ్యంతే, అన్ని కోరికలు అతని ముందు తల ఉంచుతాయిట. అంటే అన్ని కోరికలు అతనికి తీరతాయి అని అర్థం. కామాహ నమ్యంతే. కామాహ అంటే అన్ని వస్తువులు ఏవేవైతే ఉన్నాయో, శబ్ద స్పర్శ రూప రసగంధానికి సంబంధించినవన్నీ కూడా, తినే పదార్థాలేంటి, వినే శబ్దాలేమిటి, చూసే వస్తువులేమిటి, అన్నీ నమ్యంతే అంటే అతని కాళ్ళ ముందు దాసోహం అయిపోతాయి, పాదాక్రాంతం అయిపోతాయి. ఎందుకంటే ఇతను వినయంతో నమస్కరించాడు కదా, అవన్నీ ఇతనికి నమస్కరిస్తాయి, అంటే ఇతనికి లభిస్తాయి అని అర్థం. అర్థమైందా? అందుకనే వినయంగా ఉండు అని చెప్తారు మన వాళ్ళు. ఎంతెంత వినయముతో వర్తింతువో అంతంత శుభము కలుగును అని రమణ మహర్షి చెప్తారు. ఎంతెంత వినయముతో వర్తింతువో అంతంత శుభము కలుగును అన్నారు. వినయంతో ఏం వర్తింపరు అందరూ అంటే గర్వం, అహంకారం. మనుషులకి నాకు అన్నీ తెలుసు, నేనేమిటి వాళ్ళకి నమస్కారం చేసేది అంటే అహంకారం. వాళ్ళకు శుభం కలగదు. కనుక వినయంగా ఉండే వాళ్ళకే శుభం కలుగుతుంది. కనుక వినయం రావాలి అంటే ముందు శాస్త్రం చదవాలి. శాస్త్రం ముందు వినయంగా ఉన్నామంటే మంచిది, అన్నీ లభిస్తాయి అని అర్థం. కామాహ నమ్యంతే. నమ్యంతే అంటే అతనికి నమస్కారం చేస్తాయి, సలాం చేస్తాయి అని అర్థం. వచ్చి ఒక్కొక్కటి నీకు నేను దాసోహం, నన్ను నువ్వు ఉపయోగించుకో అని ప్రతి ఒక్కటి ప్రపంచంలో. తర్వాతది 5 బ్రహ్మవాన్. బ్రహ్మ ఇది తత్ ఉపాసీత. ఆ ఆకాశం విశిష్టం బ్రహ్మని. తత్ బ్రహ్మ ఇది ఉపాసీత. ఇక్కడ బ్రహ్మ అంటే అనంతం బ్రహ్మ. విశిష్టగుణ ఆకాశ ఉపాసన. అనంత బ్రహ్మ విశిష్టగుణ ఆకాశ ఉపాసన. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అనంతమైనటువంటి ఆకాశం. ఆ అనంతమైనటువంటిది ఎవరు? బ్రహ్మం అని ఉపాసిస్తే బ్రహ్మవాన్ భవతి. అంటే బ్రహ్మ అంటే వేద, వేదవాన్ భవతి, వేదజ్ఞ భవతి, వేదజ్ఞ భవతి. తర్వాత 6 పరిమర ఇది ఉపాసీత బ్రహ్మణ. పరిమర అంటే ఈ యొక్క అన్నిటినీ నశింపజేసేటటువంటి ఉంటాయి చూసారా, వాయు, అగ్ని, జలం, ఇవన్నీ కూడా ఆకాశం అన్నిటినీ తనలో కలిపేసుకుంటుంది. అది చెప్తున్నారు ఇక్కడ. ఎలా ధ్యానం చేయాలి అంటే వాయువు,
అగ్ని, పంచభూతాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆ బ్రహ్మదేవుడికి సృష్టిని ప్రళయకాలంలో తనలో కలుపుకోవడానికి అవన్నీ సహాయపడతాయట. బ్రహ్మకి ఏజెంట్స్ అంటారు చూసారా. మనం ఒకదాన్ని నాశనం చెయ్యాలంటే ఒక పరికరాన్ని ఉపయోగిస్తాం చూసారా. కత్తితో పండును కోస్తాం, లేకపోతే ఒకటి పగలగొడతాం ఒక ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించి. అలాగే ఈ సృష్టి మొత్తాన్ని కూడా లీనం చేయడానికి దేవుడు ఏం చేస్తాడట, ఈ వాయువుని, అగ్నిని, నీటిని, పృథివిని, వీటన్నిటిని కూడా కొంచెం అట్లా వేయిస్తాడు. వేయించగానే అంత గడగడగడ అన్నీ కూడా ఆయనకు సహాయపడతాయి ఇవన్నీ అనమాట. అదే అర్థం. పరిమర ఇది ఉపాసీత. ఏమవుతుందట, అదే అట్లా చేసిన వాడికి ఉపాసన చేస్తే ఈ అగ్ని, వాయు, పృథివీ ఇవన్నీ కూడా ఆ బ్రహ్మానికి ఇవన్నీ లయించడి చేయడానికి, నశించడి చేయడానికి సహాయపడుతున్నాయి గనక అలా ఉపాసన చేసిన వాడికి అతడి శత్రువులు కూడా నశిస్తారట. అతన్ని ద్వేషించే వాళ్ళు నశిస్తారు, అతన్ని ఎవరినైనా ఇష్టపడకపోతే వాళ్ళు నశిస్తారు. మహాత్ములైన వాళ్ళని ద్వేషించకూడదు. అందుకే ఎవరైనా ద్వేషిస్తే వాళ్ళు పతనం అయిపోతారు. కనుక ఈ విధంగా ఉపాసన చేసేవాడిని ఎవరు ద్వేషించరు. భయం ముందు, అయ్యో ఆయన్ని ద్వేషిస్తే మనకేమైపోతుందని భయం. ఎందుకంటే శక్తి సంపన్నుడు అంటే అదే కదా. బలవంతుడు, శక్తి సంపన్నుడు, తపస్సంపన్నుడు అంటే అదే. బాగా ఉపాసన చేసే వాళ్ళ దగ్గరికి పోయినామంటే ఇంకంతే, వాళ్ళంతా ఫైర్ బాల్ లాంటి వాళ్ళు, ఫైర్ బ్రాండ్ అంటారు వాళ్ళని. అందుకని ఉపాసన చేస్తే అది ఒక కవచం లాంటిది మనకు. మిగతా తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.